చెప్పమ్మా, మీరు ಯಾವ ఊరు మీది? మీకు ఏమి ఇబ్బంది అంటే బాగా అయింది ఇప్పుడు? శాదనకోట సార్. ఆ, నా మౌని కళ్ళు కానీ రాకుంటే కళ్ళు అస్సలు కనపడకున్నాయా? అస్సలు కనపడకుండా ఎన్ని ఆసుపత్రులు తిరిగినారమ్మా? 2 ఆసుపత్రులు. 2 ఆసుపత్రులు ఎక్కడెక్కడ? అమిలి హాస్పిటల్. కర్నూలా? నందికొట్టు కర్నూలు తిరిగినారు. ఆ డాక్టర్లు ఏం చెప్పినారు మీకు? ఏం చెప్పినారు సార్? నరాలు ఎక్కినీస్ అన్నారు. మందులు ఇస్తున్నారు, వేలు రోజు నెలకు 3,500 అయిపోతున్నాయి కదా? అయిపోతున్నాయి అయినా సార్. కళ్ళు కనపడుతున్నాయా? కనపడలే. కనపడలేదు. ఇప్పుడు ఎవరి చెయ్యి ముఖం చూసి ఎవరు నీళ్ళు ఇచ్చింటే కళ్ళు కనపడుతున్నాయమ్మా? ఏసయ్య ఇచ్చితే కనపడుతుంది. సరే, ఆయన నీళ్ళు ఇచ్చిన ఆయన ఎవరు? నేనేనా కాదా? నీవే సార్. నేను నీళ్ళు ఇచ్చింటే ఏమైందమ్మా? కనపడుతున్నాయి సార్. బాగా కనపడుతున్నాయి తేటగా అంతా. అసలు డాక్టర్లు కూడా కళ్ళు కనపడవని చెప్పినారు కదా? చెప్పినారు సార్. మరి ఎవరు చెప్పినా దేవుడు అనేవాడు కనపడేటట్టు చేస్తాడు. నీకు కూడా నొప్పులు ఉన్నాయి కదమ్మా? ఉన్నాయి సార్. యా ఊరమ్మా మీది? శాదనకోట సార్. శాతనకోట గ్రామం. మండలం ఎక్కడ వస్తుంది? నందికొట్టు మండలం, కర్నూలు జిల్లా. ఊర్లో కూడా చాలా మంది కళ్ళు కనపడలేదని ఏలం చేసినారు కదా మేము. కాబట్టి భగవంతుడు మీకు బాగా చేసినాడు. యేసుప్రభుకు నమస్కారం చెప్పయ్యా. నమస్కారం. చేతులతో చెప్పండి. యేసుప్రభుకు యేసుప్రభుకు నమ్ముకొని ఆయన మీకు కళ్ళు తెప్పించినాడు. నీకు నొప్పులు కూడా తగ్గినాయి కదమ్మా? నీకు నొప్పులు ఎట్లా తగ్గినాయమ్మా? ఎవరు చేయి ముఖం చూసినావు? నీ చెయ్య సార్. నా చేయి ముఖం చూసింటే నీకు నొప్పులు కూడా తగ్గినాయి. యేసుప్రభు బాగా చేసినాడు, ఆయన నమ్ముకోండి. యేసుప్రభు నమస్కారం.